హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఏపీ టెట్కి సంబంధించి ఈరోజు వచ్చిన అప్డేట్స్ అనేవి మీకు అందిస్తాను. సో మన ఛానల్లో డైలీ అప్డేట్స్ కోసం ఇక్కడ రెక్కలు కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఏపీ టెట్ నిర్వహణ బాధ్యతల్ని ఏపీ ఆన్లైన్కి అయితే గవర్నమెంట్ అయితే అందించింది. సో గత టెట్తో మనకు సిఫీతో చాలా ఇబ్బందులు అయితే మనకు పడడానికి జరిగింది. మొత్తంగా ఈ యొక్క ఏపీ టెట్కి 3,73,000 మంది అయితే అప్లై చేసుకున్నారు. జూన్ 10 నుంచి జూన్ 21 వరకు కూడా టెట్ ఆన్లైన్ పరీక్షలు అయితే జరగబోతున్నాయి. సో రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ 2018 నిర్వహణ బాధ్యతలను ఈసారి ఏపీ ఆన్లైన్ సంస్థకు అప్పగించారు. గతంలో ఏపీ టెట్ను సివి అనే ప్రైవేట్ ఐటీ సంస్థకు పాఠశాల విద్యాశాఖ అప్పగించిన విషయం తెలిసిందే. ఈ సంస్థకు సదుపాయాలు లేమితో టెట్ నిర్వహణలో అనేక సమస్యలు తలెత్తాయి. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ, హాల్ టికెట్ల జారీ, పరీక్ష కేంద్రాల కేటాయింపు, పరీక్ష నిర్వహణ, ఫలితాల క్రోడీకరణ, విడుదలలో కూడా ఇబ్బందులు అయితే వచ్చాయి. అలాంటి సమస్యలను మరలా మనకు తిరిగి రాకుండా ఏపీ ఆన్లైన్కి అయితే ప్రభుత్వం అప్పగించింది. కాగా టెట్ దరఖాస్తు గడువు మంగళవారం అర్ధరాత్రి ముగిసింది. మంగళవారం సాయంత్రానికి 3,73,375 మంది అయితే మనకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ సంఖ్య 3,75,000 నుంచి 3,80,000 వరకు పెరిగే అవకాశం అయితే ఉంది. దరఖాస్తు స్వీకరణ బుధవారం రాత్రితో మనకు ముగియనుంది. టెట్ పరీక్షలను ఆన్లైన్లో జూన్ 10 నుంచి జూన్ 21 వరకు కూడా నిర్వహించి ఉన్నారు. సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో సిఫీ సంస్థకు మనకు ఎప్పుడైతే ఈ యొక్క పాఠశాల విద్యాశాఖ టెట్ నిర్వహణ బాధ్యతను అప్పగించిందో అప్పటి నుంచి కూడా మనం ఈ యొక్క ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాం. సో అప్లికేషన్ టెట్ తాలూకు అప్లికేషన్ కానీ, మనీ పేమెంట్ కానీ, సో అంతేకాకుండా రిజల్ట్స్ రావడం కానీ, సో హాల్ టికెట్స్ డౌన్ చేసుకోవడం కానీ, ఇలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి మనం ఈ యొక్క సిఫీ సంస్థ ద్వారా మనం ఎదుర్కొన్నాం. సో ఇప్పుడు మనకు ఏపీ ఆన్లైన్ అయితే ఈ యొక్క టెట్ని అయితే నిర్వహించబోతుంది. సో చూడాలి ఈ యొక్క ప్రాబ్లమ్స్ మళ్ళీ రిపీట్ కాకుండా ఈ యొక్క సంస్థ అయినా సరే మనకు సక్రమంగా నిర్వహిస్తుందో లేదో అని. సో ఫ్రెండ్స్, మనకు పేపర్ 1, పేపర్ 2A, పేపర్ 2B పరీక్షలు కూడా షెడ్యూల్ అయితే మనకు ఇచ్చారు. అండ్ అంతేకాకుండా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లో కూడా మనకు పరీక్ష కేంద్రాలు అయితే నిర్వహించున్నారన్నమాట. ఫ్రెండ్స్, ఏపీ తాలూకు ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి మనకు ఈ నెల 25 నుంచి అయితే అందుబాటులోకి అయితే రానున్నాయి. 24వ తేదీన అభ్యర్థుల సెల్ ఫోన్లకు పరీక్ష కేంద్ర సమాచారం అయితే పంపుతారు. 25వ తేదీన ఆన్లైన్లో అభ్యర్థుల ఆప్షన్లు అయితే ఎంపిక చేసుకోవాలి. జూన్ 3 నుంచి అయితే హాల్ టికెట్లు అయితే అందుబాటులోకి అయితే రానున్నాయని చెప్పి ఇచ్చారన్నమాట. సో మిగతా సమాచారం కోసం నంబర్స్కి ఫోన్ చేయొచ్చని కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ యొక్క ఏపీ టెట్కి సంబంధించి మనకు ఆన్లైన్లో ఎగ్జామ్స్ అంటే ఏ విధంగా చూస్ చేసుకునే ఆప్షన్ అనేది మీకు వచ్చిన వెంటనే మీకు అందించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క అప్డేట్స్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ పొందుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.